హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్. సో నేనైతే వీడియో అనేది పోస్ట్ చేయడం లేట్గా జరిగింది, సారీ గాయస్. ఫైనల్గా అయితే మా అక్క పెళ్లి కూతురు అనేది చేస్తున్నారు. సో ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు. సో రాట వేస్తారు కదా, ఆ రోజు మాలో అయితే పెళ్లి కూతురుని అనేది రెడీ చేస్తారు. సో రెడీ అయితే చేసేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ ఫొటోస్ కూడా తీస్తున్నారు. సో ఫైనల్గా అయితే బొట్టు పారాని అది పెట్టాలి కదా, పెళ్లి కూతురుని అయితే చేస్తున్నారు. సో జ్యువెలరీ అయితే మేము అను రెంటల్ పేజ్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే వీడియో క్లిప్ అనేది తీసాను జ్యువెలరీకి. ఫైనల్గా అయితే మా అక్కకి బ్రైడ్ టు బీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము. మా సిస్టర్కి అసలు తెలీదు, సర్ప్రైజ్ అయితే చేసేసాము. సో ఫైనల్గా అయితే పెళ్ళిలో అందరూ బిజీగా ఉన్నారు, సామాన్లు అయితే సర్దేస్తున్నారు. మేమైతే లహరి అక్క దగ్గర అయితే బ్యూటీషియన్ అనేది చేయించుకున్నాము, చాలా బాగా చేస్తారు. సో ఫైనల్గా అయితే పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. సో పెళ్లి రోజు మార్నింగే మాకు ప్రధానం అనేది టైం అనేది మొత్తం ఉంది. సో పెళ్లి కూతుర్ని అయితే ఫస్ట్ చేసేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలంట. సో కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి, నాకు కూడా తెలియదు గాయస్. సో అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని కూడా వాళ్ళైతే వాళ్ళ ఇంటికి అమ్మాయిని తీసుకొని వెళ్తారు. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారు, మా వదినలు కూడా, మా ఇద్దరు వదినలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ప్రధానం అయితే చేస్తున్నారనమాట. సో పెళ్లి రోజు మార్నింగ్ అనేది పడింది మాకు, అన్నీ ఒకసారి అయిపోయి. సో ఈవెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అయితే జరిగాయి. సో ఫైనల్గా అయితే మంగళహారతి అనేది ఇస్తున్నారు. సో మా చిన్నొదిన, మా పెద్దొదిన, మా అత్తమ్మ వీళ్ళందరూ కూడాను. సో ఫైనల్గా అయితే మా అక్కకి హారతి అయితే ఇచ్చేశారు. సో ఫైనల్గా అయితే మేమైతే కళ్యాణ మండపంకి రీచ్ అయిపోయాము. సో నేనైతే ఫైనల్గా డెకరేషన్ వ్యూ అనేది తీస్తున్నాను, చూడండి. సో వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. సో ముందే వచ్చి ఫోటోషూట్ అనేది తీసుకుంటున్నారు, అక్కడ డెకరేషన్ బాగుందని చెప్పేసి. సో మా బ్రదర్స్, మా సిస్టర్స్ వీళ్ళందరూ. సో నేనైతే మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో క్లిప్ అయితే తీశాను. ఫైనల్గా అయితే ఇది మా హల్దీ డెకరేషన్ అనమాట. సో మేము ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసాము. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే హల్దీ ఫంక్షన్కి గ్యాదర్ అయితే అయిపోయారు. సో మాకైతే ఇంక రెస్ట్ లేదు, అలా 1 by 1 అనేవి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో వీళ్ళిద్దరూ మా పిన్నులు మమ్మల్ని యూట్యూబ్లో పెట్టు అని చెప్తే నేను జూమ్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగుంది, మా అక్క బావ డ్యాన్స్ వేయించారు. సో ఫైనల్గా అయితే మేము కేరళ కళా సమితి తెలుసు కదా, ఐడియా ఉంది కదా, హైవేలో. సో అక్కడైతే మేము కళ్యాణ మండపం అనేది బుక్ చేసాము, చాలా బాగుంది. సో డెకరేషన్ అంతా అయితే నేను బ్యానర్ ఇవన్నీ కూడా ఒక వీడియో క్లిప్ అయితే తీసేసాను. సో బ్యానర్ చాలా బాగుంది కదా. సో కేరళ కళా సమితి అన్నమాట, హైవేలో ఉంటుంది. సో ఫైనల్గా అయితే మా రిసెప్షన్ స్టార్టింగ్ గెస్ట్ వచ్చేసరికి గణబాబు గారు. సో గణబాబు అంకుల్ వచ్చేసి మా డాడీ ఫ్రెండ్ అనమాట, ఫస్ట్ ఓపెన్ చేశారు. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్తో నేను డిన్నర్ అయితే చేసేస్తున్నాను. టైం 11 అయ్యింది. సో మా 10th క్లాస్మేట్స్ వీళ్ళందరూ. సో ఫైనల్గా అయితే టైం అనేది 2:30 అవుతుంది. సో మొత్తం టైం అనేది 3:50. సో నాకేం చేయాలో తెలియలేదు గాయస్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా వాళ్ళతో టైం పాస్ అనేది అయిపోయింది. చాలాసేపు జోక్స్ వేసుకుంటూ డ్యాన్సెస్ వేసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ వేరు కదా. సో మేమైతే బాగా చిల్ అయితే అయ్యాము.
సో మా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ అందరూ కూడా డ్యాన్సెస్ అయితే వేసుకున్నాము. మొత్తం టైం వచ్చేసరికి 3:50 అనమాట. సో ఏం చేయాలో తెలియలేదు. సో ఫైనల్‌గా అయితే డ్యాన్స్ అయితే వేసుకున్నాము. డీజే